తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఒంగోలులోని దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన రీజనల్ పాలిటెక్ ఫెస్ట్ 2024 కార్యక్రమాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. వీరితో పాటు ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభకు అద్దం పట్టే ప్రదర్శనను తిలకించారు. మీరందరూ కూడా చాలా సంతోషంతో మీ ఆలోచన కలపడంగా ఈరోజు చాలా ఐడియాస్ ఉన్నాయి. ప్రదర్శన పెట్టడం మీలో ఉన్న ఆలోచనకి ఒక ఆచరణ రూపం తీసుకురావడాన్ని చాలా సంతోషించారు తెలియజేస్తాను. విద్య కోసం చూసుకుంటే కాలేజీ మొట్టమొదటిసారి కాంపిటల్ ఆయన గారు ఈ కాలేజీ మొదలు పెట్టడం, మెయిన్ రోడ్ లో గోడౌన్స్ లో ముందు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ఈరోజు పక్కన ఆ గోడౌన్స్ లో ఇది స్టార్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత విశాలమైన ప్రాంగణంలో కూడా ఈరోజు మంత్రి గారు కాంపిటల్ ఆయన కృషి మర్చిపోలేదు. 2014-19లో ఈ బిల్డింగ్స్ కి చాలా దారుణంగా ఉన్న పరిస్థితుల్లో సత్యాగ్రహం తీసుకొని ఆనాటి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారిని తీసుకొచ్చి ఈ బిల్డింగ్స్ చూపించడం, వారు వెంటనే ఈ బిల్డింగ్స్ శాంక్షన్ చేయడం, ఆ టైంలోనే పనులు ప్రారంభించుకోవడం కూడా జరిగింది. గత 5 సంవత్సరాలు వివిధ రకాల కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటువంటి రుణాలు మొత్తాన్ని పక్కన పెట్టారు. ఈ రోజు ప్రీతం ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం స్వయం ఉపాధి రంగాన్ని కూడా పెద్దపీట వేస్తున్నారనే విషయం నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే విద్యార్థుల వస్తు విషయాలు తీసుకుంటే ఇక్కడ ఇంకా వర్క్ షాప్ కూడా బిల్డింగ్స్ కావాలని చెప్పేసి ప్రిన్సిపాల్ గారు అడగడం జరిగింది. వాటికి సంబంధించిన ప్రతిపాదన కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, చాలా మంది జిల్లా నుంచి ఒకప్పుడు మా మొదటి పాలిటెక్ తర్వాత ఖమ్మం కావచ్చు, ఒక రకరకాల ప్రశ్నలు వచ్చాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి వసతి గృహ నిర్మాణాలకు కూడా భారీ మొత్తంలో నిధులు ఇస్తున్నాం. ఈ ప్రాంతంలోనే ఒక పోస్ట్ మెట్రిక్ కాలేజీ కూడా స్థలం కేటాయించారు. చాలా సంతోషం. 9 కోట్ల రూపాయల దాకా మంచి బిల్డింగ్ కూడా ఈ విద్యా సంస్థలోనే టెండర్లు పిలిచి మొదలు పెడతారని తెలియజేస్తాం. ఈ టెక్ ఫెస్ట్ కి చాలా కష్టపడి ఉంటారు. తప్పకుండా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అలాగే ఈ యొక్క కాలేజీ యొక్క ప్రస్తావన వచ్చినప్పుడల్లా దామచర్ల ఆంజనేయులు గారు చదువుకుంటూ 5వ తరగతి, కానీ ఆయనకి చదువుకున్న వాళ్ళంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఏ గ్రామంలో అయినా ఎవరన్నా చదువుకొని ఇంజనీరింగ్ అయిపోయి వాళ్ళు అమెరికాలో అంటే ఆయనే స్వయంగా బ్యాంక్ షూరిటీ పెట్టి సుమారు ఒక 4 నుంచి 5,000 మందిని అమెరికా పంపించిన వ్యక్తి మన పెద్ద ఈరోజు ఆల్మోస్ట్ ఎవరు చదువుకున్న సహాయం చేసే ఫస్ట్ వ్యక్తి మన పెద్ద దామచర్ల గారు. అలాంటి గొప్ప మహాన్ పవన్ పేరు మీద ఈ కాలేజ్ ఉండటం నిజంగా చాలా అదృష్టం. పుష్ప 2 సినిమాను నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగిని రెడ్డితో కలిసి తిలకించారు. నంద్యాల పట్టణంలోని వైసీపీ కార్యాలయం నుంచి థియేటర్ వరకు అభిమానులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. పుష్ప 2 సినిమా భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైందని అన్నారు. ప్రపంచం మొత్తం తెలుగు పరిశ్రమ వైపు చూసేలా చేసిన అల్లు అర్జున్ ని చూసి గర్వపడుతున్నామని శిల్పా రవి పేర్కొన్నారు. సినిమా పుష్ప 2ని వీక్షించడానికి ఇక్కడ కుటుంబ సమేతంగా రావడం జరిగింది. ప్రీమియర్ షో అల్లు అర్జున్ గారితో చూసి తన నటన విశ్వరూపం సినిమాలో చూపించాడని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. తెలుగు సినిమాని భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా తిరిగి చూసేలాగా పుష్ప 2 ఉందని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ముఖ్యంగా ఈ రోజున వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులతోటి ఈ సినిమా చూడాలని ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. మరి ఏదైతే 3 సంవత్సరాల నుంచి మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా వేచి చూస్తున్నారు. పుష్ప 2
ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందని చెప్పేసి వాళ్ళు వేచి చూశారు. మరి విడుదలైన తర్వాత వారి అంచనాలకు మించి ఈరోజు అల్లు అర్జున్ గారి నట విశ్వరూపం ఈరోజు సినిమాలో చూపించారు. మరి అల్లు అర్జున్ గారు గతంలో కూడా మన కోసం ఇక్కడ యుద్ధాలకి రావడం జరిగింది. మరి మంచి మిత్రుడు, అటువంటి మిత్రుడు ఉండడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మరి అలాంటి మిత్రుడు ఇంత ఘన విజయం సాధించినందుకు ఈరోజు భారతదేశం గర్వపడేలాగా ఆయన ఒక సినిమా రూపొందించడం కాకుండా భారతదేశంలోనే నెంబర్ 1 యాక్టర్ అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నా. మరి బన్నీ గారు భవిష్యత్తులో చేయబోయే మూవీలన్నీ కూడా పుష్ప 2కి మించిన మూవీస్ లాగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ఆశీస్సులు ఆయనపై ఉండాలని చెప్పి హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్ యాక్టివ్లోని పలు సెక్షన్ల కింద అల్లు అర్జున్తో పాటు థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజర్పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు హీరో అల్లు అర్జున్కు నోటీసులు జారీ చేస్తామని సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ వెల్లడించారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హీరో అల్లు అర్జున్ వస్తున్నారని సమాచారం తెలుసుకున్న అభిమానులు భారీగా తరలివచ్చారని, ప్రేక్షకులను అదుపు చేయడానికి పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. Booked a case under section 105, 118 clause 1, read with section 3 clause 5 of BNS Act, and this case has been booked on the complaint of the lady's husband who passed away, and in that complaint the theatre management, actor Allu Arjun and his security team, security in charge, these people have been named accused. In the complaint, they have mentioned theatre management because they do not know who is involved in the management of theatre, who all is in the team. So even A2, A3, A4, what you are asking, it will come in further investigation. But as per the complaint, theatre management, Allu Arjun and the security team, they have been mentioned as accused. Sir, where actually stampede? I want to clarify. Stampede means there is a huge crowd. People fall down, other people stamp over them. That we call stampede. In this situation, there is no stampede. Lot of crowd was there. People were jostling with each other. So certain asphyxia kind of situation. People were not able to breathe properly inside the main auditorium in the lower balcony. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలోని నోవెటల్ హోటల్లో డీప్ టెక్నాలజీ సదస్సు ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి నివాళులర్పించిన మాజీ సీఎం జగన్, పలువురు వైసీపీ నాయకులు. అంబేద్కర్ చిత్రపటాన్ని అసెంబ్లీలో పెట్టాలి, ఇదే విషయాన్ని అసెంబ్లీలో చర్చిస్తానన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్. శ్రీకాకుళం జిల్లాలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ పైశాచికం, అభ్యర్థులను చితకబాదుతున్న సంస్థ ఫౌండర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.